వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. రూల్ ఆఫ్ లా పాటిద్దాం, శాంతి భద్రతలను రక్షిద్దాం, ఇది పోలీసుల యొక్క నినాదం అనే అంశంపై విశ్లేషణ. అది పులివెందుల పట్టణం. పులివెందుల పట్టణంలో ఒక న్యాయవాది, ఆ న్యాయవాది అతను అని తెలుసో తెలియదో ఒక వ్యక్తి ఆ న్యాయవాదిపై దాడి. ఆ న్యాయవాది పులివెందుల్లో పనిచేస్తూ ఉన్నాడు. తన పనితీరు పట్ల న్యాయవాదిగా మిట్టా సతీష్ కుమార్ అనే ఆయన, ఇంకొక ఆయన అతని వద్దకు వచ్చాడు. ఏదో నోటరీ రాపించుకున్నాడు. నోటరీ రాపించుకున్న అనంతరం ఆఫీస్లో ఆ మిట్టా సతీష్ కుమార్ డబ్బుల విషయం అడిగాడు, ఫీజు అడిగాడు. ఫీజు నన్నే అడుగుతావా అని లాయర్ పైనే దాడి చేశాడు. ఇంకేముంది, లాయర్ అవాక్కయ్యాడు. ఏంటి ఈ పరిస్థితి? న్యాయవాదులు అదే లాయర్ల మీదనే దాడులా? ఇక ఎక్కడ రక్షణ? ఏం జరుగుతుంది? అసలు పరిస్థితులు ఎంతవరకు దిగజారుతూ ఉన్నాయి? ఒక పద్ధతి పాడు అనేది లేదా? ఒక లాయర్ మీదనే దాడులు చేసే కార్యక్రమాన్ని అంత ధైర్యంగా చేశారు అంటే లా ఆఫ్ రూల్ ఉన్నట్టా లేనట్టా అనేది ఈ లాయర్ దాడి ప్రశ్నార్థకంగా మారింది పులివెందులలో అని చెప్పవచ్చు. మొత్తం పులివెందుల కోర్టుకు సంబంధించి లాయర్లు ఆ సంఘం అంతా కూడా పులివెందుల పోలీస్ స్టేషన్కు వెళ్ళి దాడి చేసిన వ్యక్తిపై, రామిరెడ్డి శివానందరెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఇది సోషల్ మీడియా పులివెందులలో హల్చల్ వార్తా కథనంగా వస్తూ ఉంది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే శాంతి భద్రతలకు లోటు లేదు అంటూ, శాంతి భద్రతలను కాపాడేందుకే మేము ఉన్నాము అంటూ కొన్ని ప్రకటనలు పరిమితమా? ఈ ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే, లాయర్ సంఘ నాయకులే పోలీస్ ఆఫీసులోకి వెళ్ళి ఆ బోర్డు చూశారు కదా, రూల్ ఆఫ్ లా పాటిద్దాం, శాంతి భద్రతను రక్షిద్దాం. ఆ బోర్డు చూసి నాకు ఒక ఆలోచన వచ్చింది. రూల్ ఆఫ్ లా, లాయర్ల మీద దాడా? శాంతి భద్రతను రక్షిద్దామంటే ఎప్పుడు రక్షిస్తారు ఏంటి అనే ప్రశ్న వచ్చే విధంగా ఆ బోర్డు అనేది ఉంది. లాయర్ మీద దాడి అనే సంఘటన, ఈ సంఘటన అంశంగా ప్రస్తుతం పులివెందుల్లో ఆ వ్యక్తి లాయర్ అని తెలిసి దాడి చేశాడా, తెలియక దాడి చేశాడా, ఆయన ఫీజు, లాయర్ ఫీజు అడిగిన దానికి నోటరీ రాపించుకొని, నోటరీ వర్క్ చేపించుకొని ఫీజు అడిగిన దానికి దాడి చేశాడు అనే ఫిర్యాదు ఉంది. అయితే ఏ లాయర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, దాడి అనేది తప్పు. ఆ లాయర్కు గాయాల పాలు అయ్యాయి. గాయాల పాలు అయ్యి ఆసుపత్రిలో జాయిన్ అయ్యే విధంగా కొట్టాడు మరొక వ్యక్తి అంటే అది లాయర్ మీదనే అంటే ఇది ఏ విధంగా ఆలోచన చేయాలనో అర్థం కాని పరిస్థితి. ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయా? శాంతి భద్రతలు అటు తర్వాత లా ఆఫ్ రూల్, లాయర్ల మీదనే దాడి అంటే మైండ్ నాకే పని చేయడం లేదు. ఎటు వెళ్తుంది ఈ సమాజం? ఎందుకు ఈ విధమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి? ఏమిటి ఈ నిర్లక్ష్యం? పోలీసులంటే భయం లేదా? అసలు దాడులంటే భయం లేదా? జైలు అంటే భయం లేదా? శిక్షలంటే భయం లేదా? ఏంటి ఈ పరిస్థితి అనే ఆలోచన, నాకొచ్చిన ఆలోచన ప్రకారం, నాకొచ్చిన ఆ లా ఆఫ్ రూల్ అనే బోర్డు చూసి నేను ఈ వార్త ప్రజానికానికి తెలియచేయాలి అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.